ఆదివాసుల హక్కుల సాధనకై సెప్టెంబర్ 28వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలంలో భారీ బహిరంగ సభ నిర్వహించినట్లు మాజీ ఎంపీ సోయం బాపురావు తెలిపారు. ఆదివాసీ 9 తెగల రాష్ట్ర స్థాయి మేధోమందరం కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని గెస్ట్ హౌస్ లో నిర్వహించారు. బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సోయం బాపురావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హైదరాబాద్ డిసెంబర్ 9న దాని తర్వాత ఢిల్లీలో సైతం భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బహిరంగ సభలకు ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెల్లం వెంకట్రావు, నేను ఇద్దరం తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా జాతి కోసం పోరాటం చేస్తున్నామని వివరించారు. మా ఉద్యమాన్ని శాంతియుతంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈరోజు ప్రత్యేకంగా ఆదివాసీ తెగలన్నీ కూడా సమావేశం కావడం, ఎందుకంటే ఆదివాసులు ఏనాడైతే వాళ్ళ మీదికి మిగతా వాళ్ళు ఎవరన్నా దాడి చేయడానికి వస్తే ఆదివాసులు తప్పనిసరిగా ఏకమై దాడి చేయడానికి సిద్ధమవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. దానికోసమే అన్ని సంఘాలు కలిసి ఇవాళ తెలంగాణ ఉద్యమం ఆనాడు ఏ విధంగా అయితే చేసి తెలంగాణను సాధించుకున్నాయో అదే రకంగా ఆదివాసీ సంఘాలన్నీ కూడా ఆదివాసీ ప్రజలందరూ కూడా ఆలోచన ఏంటంటే ఆదివాసులలో కూడా చేసి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఆనాడు పోరాటం చేసినారో అదే రకంగా ఆదివాసులు కూడా పోరాటం చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని గంటల్లోనే అన్ని నిర్ణయాలు కూడా తీసుకుపోవడం జరుగుతుంది. తప్పనిసరిగా శాంతియుతంగా మేము పోరాటం చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ప్రజానికానందరికీ, ఆదివాసీ ప్రజానికానికి, అదేవిధంగా మిగతా తెలంగాణ రాష్ట్రం సంబంధించిన, అదేవిధంగా దేశానికి సంబంధించిన ప్రజలకు కూడా మమ్ములను లంబాడి సోదరులు ఏదైతే ఏదో మమ్ములను కావాలని వీళ్ళు ఎస్టీ జాబితా నుంచి తీసేయాలని అంటున్నారు అనే మా మీద ఆరోపణలు చేస్తున్నారు. అంటే వాస్తవంగా కొన్ని చెప్పక తప్పలేదు. ఇవాళ దేశంలో మణిపూర్లో ఏదైతే సంఘటనలు పోరాటం జరిగింది, ఆ పోరాటంలో మైతీలకు కుకీలకు పోరాటం చేయడం జరిగింది. అక్కడి ప్రభుత్వము మరి అక్కడ నాయకులు ఒత్తిడి వలన అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి హైకోర్టు ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకు మైతీలను ఎస్టీల్లో చేర్చాలని సుప్రీంకోర్టుకు పంపడం జరిగింది. సుప్రీంకోర్టు పంపిన తర్వాత సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది, వీళ్ళు ఆర్టికల్ 342 ప్రకారం లేరు కాబట్టి వీళ్ళను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్టీ జాబితాలో చేర్చలేము అని చెప్పడం జరిగింది. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నామంటే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్టికల్ 342 ప్రకారం వాళ్ళు లేరు కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా మహారాష్ట్రలో మున్నూరు కాపులు వాళ్ళను కూడా అక్కడి సుప్రీంకోర్టు మరి మహారాష్ట్ర ఆదివాసీ సుప్రీంకోర్టులో పోతే అక్కడ సుప్రీంకోర్టు కూడా మున్నూరు వాళ్ళను కూడా వీళ్ళు ఎస్టీలు కాదు అని తీర్పు చెప్పడం జరిగింది. కాబట్టి మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటూ సుప్రీంకోర్టు మాకు న్యాయం చేస్తుందన్న విలువలతోటి పోతున్నాం తప్ప మేము లంబాడి సోదరులు ఎక్కడ కూడా రెచ్చగొట్టడం లేదు. ఇవాళ సీతారాం నాయక్ గారు అనేక మాటలు చెప్పడం జరుగుతుంది. అనేక లంబాడి సోదరులు మమ్ములను కించపరిచే విధంగా వ్యక్తిగత విషయాలలో కూడా మమ్ములను దూషించడం జరిగింది. తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే గారిని, నన్ను. కాబట్టి సీతారాం నాయక్ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది, నీ సమాజం నీకు సన్మానం చేయకపోతే అది సోయం బాపురావు ఏం చేస్తాడు? సోయం బాపురావు కేవలం ఆదివాసుల కోసం పోరాటం చేస్తారు, సచ్చే వరకు కూడా పోరాటం చేస్తారు. తప్పనిసరిగా ఆదివాసులకు మీకేమని ఉంటే సుప్రీంకోర్టులో కాగితాలు మీరు చూపెట్టడంలో బాధ్యత మీది ఉంది. కానీ ఎల్లం వెంకట్రావు మీదనో లేకుంటే సోయం బాపురావు మీదనో బండలు వేస్తానంటే ఆదివాసీ జాతి చూసుకుంటా ఊరుకోదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఆదివాసీ సోదరులందరూ కూడా నేను ఇవాళ ప్రపంచంలో కూడా ఇవాళ చూడండి పోరాటాల వలన ఇవాళ మొన్న గతంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం పడిపోయింది, అదే రకంగా నేపాల్ ప్రభుత్వం కూడా పడిపోయింది. రాబోయే రోజులలో ఆదివాసులు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తే ఇందులో తప్పనిసరిగా సుప్రీంకోర్టు మనకు న్యాయం చేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు పాత్రికేయ మిత్రులకి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకి
యావత్ ఆదివాసీ సమాజం 9 తెగలు కోయ, గోండ్, కొలాం, బర్దాన్, తోటి, కొండరెడ్డి, చెంచు మరి అందరి తరఫున కూడా మీ అందరికీ నమస్కరిస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో సమావేశం కావడానికి కారణం మీరు చూస్తుండొచ్చు. మేము గత 7 సంవత్సరాలుగా చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితాను తొలగించాలని ఆ రోజు ఆర్టికల్ మరి ఏదైతే 340 ప్రకారం వీళ్ళు కలపలేదని చెప్పేసి కేవలము ఒక జీవో ద్వారా ఇక్కడ 149 జీవో ద్వారా మాత్రమే వాళ్ళు గత 50 సంవత్సరాలుగా ఆదివాసీ విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలను కొలగొట్టని చెప్పేసి 2018లో కేసు వేయడం జరిగింది. అవి ఇప్పటికే ఎస్ఎల్పీగా ఉన్నటువంటి మరి గోండివాన సంక్షేమ సంఘం కేసు, అదేవిధంగా మహిళా శక్తి వచ్చినటువంటి 9 మంది మహిళా కేసులు 2 కూడా ఎస్ఎల్పీలు. వాటిని మరి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్గా మరి సుప్రీంకోర్టు పరిగణిస్తూ వాటిని తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే మా యొక్క రాజకీయ ప్రతినిధి మా యొక్క ఉద్యమ నాయకులు మాజీ ఎంపీ మరి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులైనటువంటి సోయం బాపురావు గారు, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే గారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు గారు కూడా కేసు వేయడం జరిగింది. ఈ కేసు వేయడాన్ని మరి ఈ యొక్క గోరు బంజారా సోదరులు అదేదో తప్పు చేసినట్టు, నేరమైనట్టు మరి గత అనేక రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శన చేయటం, మరి ధర్నాలు చేయటం, రాస్తారోకాలు చేయటం, అదేవిధంగా మా యొక్క ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో సోయం బాపురావు గారు, అదేవిధంగా మరి మన కేసేటువంటి ఎమ్మెల్యే వెంకటరావు గారు దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేయటము, అదేవిధంగా ఇతర దూషణలకు దిగటం కూడా మా యొక్క ఆదివాసీ సమాజాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో మేము కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ఉద్యమాన్ని కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో మరి సమావేశం ఏర్పాటు చేశాం. దీనికి అన్ని సంఘాలు, అన్ని తెగలు కూడా మొత్తం కూడా సమావేశమయ్యారు. దీనికి మా యొక్క ఉద్యమ నాయకులు ముఖ్య అతిథిగా మరి సోయం బాబు గారు వచ్చారు. రాబోయే ఉద్యమ కార్యాచరణ మరి ఏ విధంగా పోవాలి, మేము ఏ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఇవి 2 కూడా మాకు వ్యతిరేకంగా ఆదివాసులకి, అదేవిధంగా గత ప్రభుత్వాలు కావచ్చు, లెఫ్ట్ రైట్ అన్ని ఏ పార్టీలు కూడా మాకు వ్యతిరేకంగా మేము అనట్లేదు. మాకు కేవలం ఏంటంటే మా యొక్క రిజర్వేషన్ చూసుకున్నటువంటి ఈ యొక్క గోరు బంజారాలు వలస వచ్చినటువంటి సుగాలి, లంబాడి, బంజారాలపైన మా పోరాటం తప్ప ఏ పార్టీ పైన కాదని చెప్పేసి మరి మా యొక్క ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఒక ఐక్యకారణ సమితి కూడా మేము ఏర్పాటు చేసుకోబోతున్నాం, స్టీరింగ్ కమిటీ. దాన్ని ఎట్లా ముందు తీసుకోవాలన్న విషయం కూడా చర్చించుకుంటాం. దీనిలో భాగంగా ముఖ్య అతిథి చేసినటువంటి మా సోయం బాపురావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 నెలల భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఆదిలాబాద్లో కూడా భారీ బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. అదే రకంగా డిసెంబర్ 9 కల్లా అన్ని జిల్లాల్లో కూడా బహిరంగ సభలు పెట్టడం జరుగుతుంది. డిసెంబర్ 9కి భారీ ఎత్తున ఆదివాసీ మొత్తం కదిలి వచ్చే విధంగా తయారు చేసి డిసెంబర్ 9లో మళ్ళీ హైదరాబాద్లో బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. డిసెంబర్ 9 అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా ఢిల్లీలో రామ్లీలా మైదాన్లో కూడా మరి ఈ పోరాటం చేయడం జరుగుతుంది. అక్కడ కూడా భారీ బహిరంగ సభ పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఆదివాసీ సంఘాల నాయకులందరినీ కూడా అందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సోయం బాపురావు నా ఇంటి కోసమో లేకుంటే నా పిల్లల కోసమో నేను పోరాటం చేయడం లేదు. తెల్ల వెంకటరావు వాళ్ళ కుటుంబం కోసమో లేకుంటే ఇంకా వాళ్ళ పిల్లల కోసమో చేయడం లేదు. సోయం బాపురావు, తెల్ల వెంకటరావు జాతి కోసం చేస్తున్నారు. కాబట్టి ఆదివాసీ సోదరులందరూ కూడా ఏకతాటిగా వచ్చి జేఏసీని ఏర్పాటు చేసి ముందుకు పోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.